నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. మరి ఈ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాలు, అలాగే వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు భరత్ శర్మ గారు. మరి వారిని అడిగి 12 రాశుల వారి యొక్క స్థితిగతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. గురుగారు, ఈ క్రోధీనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అమ్మ, క్రోధనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరం కాస్త ప్రశాంతంగానే ఉంటుంది అని చెప్పచ్చు. ధనుస్సు రాశికి ఆధిపత్యం వహించేటువంటి వారు గురువు, బృహస్పతి. అదేవిధంగా వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజం 7, అవమానం 5. వీరికి సంపాదించిన దానికంటే కూడా ఖర్చు తక్కువనే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కాస్త జాగ్రత్తగా వీరు వ్యవహరిస్తారు. అదేవిధంగా కాస్త గౌరవ మర్యాదల విషయంలో, పక్కన వారి యొక్క దృష్టి విషయంలో కాస్త జాగ్రత్త వహించి మన విషయంలో మనం చూసుకోవడం చాలా మంచిది అని చెప్పచ్చు. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే విదేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారో ఈ సంవత్సరం ఖచ్చితంగా విశేషమైనటువంటి ఒక యోగం లభిస్తుంది. ఖచ్చితంగా మీరు ఏ యొక్క ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాన్ని గురుబలం వల్ల ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క ప్రయత్నాలు సఫలిస్తాయని చెప్పచ్చు. ఎవరైతే స్థిరమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం వీరు ఎదురు చూస్తున్నారో ఆ స్థిరమైనటువంటి ఒక ఉద్యోగాలు ఈ సంవత్సరం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. ఆ తర్వాత ఎవరైనా సరే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు టెంపరవరీగా పనిచేస్తూ ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వారికి పర్మనెంట్ ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల యొక్క దృష్టిలో వీరు కష్టపడి పనిచేస్తున్నారనేటువంటి ఒక గ్రహించడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రమోషన్స్తో పాటు మంచి స్థాయిలో వీరికి గౌరవ మర్యాదలు దక్కేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరంలో ఉంటాయని చెప్పచ్చమ్మా. ముఖ్యంగా రాజకీయ రంగానికి సంబంధించిన వారికి వస్తే ఎంతో కాలం నుండి ప్రయత్నం చేస్తూ ఒక అవకాశం గురించి ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ యొక్క క్రోధనామ సంవత్సరంలో ఖచ్చితంగా మంచి అవకాశాలు లభించి రాజకీయ రంగంలో కూడా మంచి వ్యవహారాలు లభించేటువంటి ఒక అవకాశాలు ఉంటాయి అని చెప్పచ్చు. ఒక వ్యాపారానికి వస్తే అన్ని వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు, కానీ కాస్త ఆచితూచి వ్యవహారాలు చేసి ఎక్కువ లాభాలు గడించాలని కాస్త తొందరపాటులో కొన్ని నిర్ణయాల్లో వీరు కాస్త తప్పుడు అడుగులు వేయడం వల్ల కాస్త ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం గురవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని చెప్పచ్చమ్మా. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో వీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఏవైనా సరే దీర్ఘకాలికంగా పడుతున్నటువంటి ఒక బాధలు, కష్టాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించి ఏవైనా ఉంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఫలిస్తాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా మీడియా రంగం సంబంధించి, సినీ రంగానికి సంబంధించి, టీవీ రంగానికి సంబంధించినటువంటి ఒక కళాకారుల విషయానికి వస్తే ఈ సంవత్సరం కాస్త మధ్యస్థంగా ఉంది అని చెప్పచ్చు. కొద్దిగా ఎక్కువగా కష్టపడాలి. అవకాశాల కోసం 1కి 4 సార్లు ప్రయత్నం చేస్తేనే వీరికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పచ్చు. అదేవిధంగా కీర్తి ప్రఖ్యాతుల విషయంలో, గౌరవ మర్యాదల విషయంలో భగ్నం వాటిల్లకుండా ఈ ధనుస్సు రాశి వారు విపరీతమైనటువంటి ఒక జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించినటువంటి వారు అని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా వీరు చాలా జాగ్రత్త వహించాలి. శ్వాసకు సంబంధించిన విషయాల్లో కానీ, నరాలకు సంబంధించిన ఒక విషయంలో కానీ, రక్తానికి సంబంధించిన విషయంలో కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం చాలా మంచిది అని చెప్పచ్చు. ఈ రాశి వారికి విపరీతమైన నరదృష్టి, నరఘోష కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. అమ్మవారి స్మరణ వీరు చాలా ప్రశాంతంగా చేయడం వల్ల, ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల వీరి యొక్క జీవితంలో ఎంతో కాలం నుండి దీర్ఘకాలిక కష్టాలు పడుతున్నవన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పచ్చు. ధనుస్సు రాశికి సంబంధించి ముఖ్యంగా వీరు గణపతి స్వామి వారి యొక్క ఆరాధన ప్రశాంతంగా చేయడము, అదేవిధంగా సంకష్టహార చతుర్థి యొక్క నియమాలు బాగా పాటించడము వీరికి ఎంతో కాలం నుండి ఉన్నటువంటి కష్టాలని బయటపడేటువంటి అవకాశం లభించేలాగా చేస్తాయి. కాబట్టి ధనుస్సు రాశి వారు ఇటువంటి యొక్క అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ క్రోధనామ సంవత్సరంలో మంచి ఆయుధారోగ్యాల్ని ప్రసాదించుకోవాలని కోరుతున్నామమ్మా. మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరం నవనాయకుల యొక్క ఫలితాన్ని బట్టే మనం ఈ ఫలితాన్ని చెబుతున్నాము, కానీ ఈ యొక్క రాశులకు సంబంధించినటువంటి యొక్క ఫలితాలే కాకుండా మనం వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించుకుంటే తప్ప మనం సరైనటువంటి యొక్క ఫలితాలని 100కు 100% మనం నడుస్తున్నటువంటి యొక్క మహర్దశ, అంతర్దశ, అదేవిధంగా మన నడుస్తున్నటువంటి యొక్క గ్రహ గోచార రీత్యా ఉన్నటువంటి యొక్క పరిస్థితులని మనం చూసుకొని ఇంకా
మిశ్రమమైన ఫలితాలను మనం చెప్పుకోవచ్చు తప్ప కేవలం ఈ రాశి ఫలితాల మీద మాత్రమే ఆధారపడి మా జీవితం ఇలా ఉంటుంది అని ఊహల్లో భ్రమల్లో గడపకుండా ప్రాక్టికల్గా జీవించి కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతాయని సాధనాత్ సాధ్యతే సర్వం అన్నారు. కాబట్టి ప్రయత్నం చేస్తూ 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 ఉండగా ఖచ్చితంగా ఫలితం ఏదో ఒక రోజు మన గడపను ఖచ్చితంగా తడుతుంది అన్నటువంటి ఒక విషయాన్ని గుర్తుంచుకొని ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో విద్యార్థులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా అన్ని వృత్తి వ్యవహారాల్లో పనిచేసేవారు, సినీ రంగంతో పాటు మీడియా, టీవీ, అదేవిధంగా కళాకారులు, వీరందరూ కూడా చక్కటి ఫలితాన్ని మీరు పొందాలి అని అంటే ఎటువంటి శ్రమలోపం లేకుండా మీరు చేసేటువంటి కష్టమే ఈ సంవత్సరం మిమ్మల్ని ఖచ్చితంగా మంచి స్థాయిలో పెడుతుంది. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు ఏ ఫీడ్ అయితే ఇస్తారో మిమ్మల్ని చివరికి అదే నడిపిస్తుంది. కాబట్టి మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బుద్ధి కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకి నేను చేయగలను అన్నటువంటి ప్రతి పనిని మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలతో పాటు మీ యొక్క వ్యక్తిగత సంకల్ప బలం కూడా తోడవుతే ఖచ్చితంగా విజయం మీ ముందు ఖచ్చితంగా నిలబడి తీరవలసిందే. అలాగే గురుగారు, ఈ ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయో మాకు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.